హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. సత్యని ఇంట్లోకి రానివ్వకుండా ఆపేసిన మహాదేవయ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా విశ్వనాథం, సత్య ఇద్దరు కలిసి సత్య వాళ్ళ అద్దెంటికి అయితే వస్తుంటారు. అలా వస్తున్న వాళ్ళని ఆగండి అని దేవమ్మ అక్కడే ఆపేస్తుంది. నిజం బయటపడేలోపు ఎవరో ఒకరు బకరగాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. నా కొడుక్కి అంటగట్టారు అని దేవం అయితే సీరియస్ అవుతూ ఉంటుంది. అమ్మ ఆగండి, నా కూతురు అలాంటి కాదు అని విశ్వనాథం అయితే అంటూ ఉంటాడు. అయితే ఆ విషయం కాదని తీసుకొచ్చి చెప్పాను, అప్పుడు నమ్ముతాను అని మహాదేవయ్య అంటాడు. నీలాంటి వాళ్ళకి ఇంట్లో స్థానం లేదు అని దేవమ్మ అంటుంది. నేను ఇక్కడ ఉండాలో లేదా నిర్ణయించాల్సిన ఒకే ఒక వ్యక్తి, అది నా భర్త కృష్ణ సత్య అంటుంది. ఇప్పుడు మేము చీకొట్టించాలక వాడితో కూడా చీకొట్టించుకోవాలా, పిలవాల వాడిని అని మహాదేవి అయితే అడుగుతుంటాడు. పిలవండి అని సత్య అంటుంది. క్రిష్ చిన్న రా అని అయితే మహాదేవి అయితే పిలుస్తూ ఉంటాడు. ఇంకా క్రిష్ ఆ మాట విని మెల్లగా మెట్లు దిగుతూ వస్తుంటాడు. బయటను సత్యని అలాగే చూస్తూ ఉంటాడు. సత్య కూడా క్రిష్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా మెల్లగా బాధపడుతూ క్రిష్ అయితే కిందికి వస్తాడు. సత్యని అలాగే చూస్తూ ఉంటాడు. సత్యం చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. సత్య కూడా క్రిష్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. సత్యం చూసి తను ఏం చెప్పాలో కూడా మర్చిపోతాడు. ఏం చెప్పలేక మౌనంగా ఉంటూ బాధపడుతూ ఉంటాడు, కన్నీళ్లు పెట్టుకుంటాడు. సత్య కూడా బాధపడుతూ క్రిష్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.